ఎప్పటికీ ఓపికతో మాట్లాడే కేటీఆర్ ఖమ్మంలో పెట్టిన ప్రెస్ మీట్లో ఎందుకు అగ్గి మీద గుగ్గిలమైండు, వీరావేశం పూనిండు. సీఎం రేవంత్ రెడ్డి మీదికి ఒంటిక మీద లేచిండు. ఇక ముందుగాల కేటీఆర్ పబ్లిక్ జాగ్రత్తలు చెప్పిండు. నేను జీవితంలో ఎన్నడూ సిగరెట్ కూడా తాగని వ్యక్తిని. అట్లాగే మరి మీరందరూ కూడా తప్పకుండా డ్రగ్స్కి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని కోరుతా. రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి వార్తలకి చిట్చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి. అంటే డ్రగ్స్కు అలవాటు అయితే ఆరోగ్యం ఎంత ఖరాబ్ అవుతుందో సీఎం రేవంత్ రెడ్డి మాటలు వింటే అంతే నష్టం జరుగుతుంది అన్నట్టు చెప్పకనే చెప్పిండు. తర్వాత తెలంగాణకు రేవంత్ రెడ్డి సీఎం అయినాక ఏం పని చేసిండో చెప్పిండు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపం చేయడం డైవర్షన్ టాక్టిక్స్ తప్ప, హెడ్లైన్ మేనేజ్మెంటు డెడ్లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసిందేంది? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసిందేంది నేను అడుగుతా ఉన్నా. అందుకే పెద్దలు చెప్తారు, పంది ఎంత బలిసినా నంది కాదు. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో 3 ఏళ్ళు ఉండొచ్చు, మురిపంగా డబ్బుల మూటలు దోచుకుంటూ ఉండొచ్చు, కానీ ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి కానీ ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే ఒక గౌరవాన్ని కానీ, గతంలో మహామహులు ఆ పదవిని అధిష్ఠించారు. ముఖ్యమంత్రి కుర్చీ అనేది చాలా ముఖ్యమైనది. అంతటి గొప్ప పదవికి ఉన్న ఇలువ తీసే పనులు సీఎం చేస్తున్నాడు. ఆ కుర్చీకి ఉన్న గౌరవాన్ని తగ్గించే మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అన్నట్టు కోపం చేసిండు. ఇక లోకేష్ ని కలిసిండు. కేటీఆర్ అన్న బదనం గురించి మాట్లాడుకుంటా, నేనేదో లోకేష్ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి మేమేం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, లోకేష్ ఏమన్నా నీ లెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమన్నా నీ లెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమన్నా నీ లెక్క చదువు రానోడా? కలిస్తే తప్పేంది? ఒకవేళ కలవలేదు, కలిస్తే తప్పేంది? అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా, పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు కానీ కలిస్తే తప్పేంది? నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా, నేను ఏదో గూండానో దావుద్ ఇబ్రాహింనో చీకట్లో కలిసినట్టు డైలాగులేంద్రా హౌలా. నేను అడిగింది ఏంది, నేను చెప్పింది ఏంది? నేను దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి, చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని, చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా? అబ్బో, పెద్ద మాట అన్నాడు కదా. ఈ మాటలు సీఎం రేవంత్ రెడ్డి ఇంటే తను ఇంకెంత పెద్ద మాట అంటాడో ఏమో. తర్వాత కిట్టి పార్టీలు అంటే ఏంటియో, అవి ఎట్లా జరుగుతాయో, ఎక్కడ జరుగుతాయో చెప్పిండు. ఆ జూబ్లీ ప్రాంతం ఉంటుంది హైదరాబాద్లో, అక్కడ కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయి. మధ్యాహ్నం కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు కిట్టి పార్టీలు చేసుకొని వీళ్ళ గురించి వాళ్ళ చెవులు కొరుక్కోవడం, వాళ్ళ గురించి వీళ్ళ చెవులు కొరుక్కోవడం, అది జరిగేది. ఈయన కూడా అట్లాంటి కిట్టి పార్టీ ఆంటీ ఈయన రేవంత్ రెడ్డి గారు. ఎక్కడో ఎవడో చెప్పింది విని అదే నిజం అనుకుని భ్రమించి దాన్ని మళ్ళీ 10 మందిని పోగేసుకొని, మీడియాని పోగేసుకొని చిట్చాట్ల పేరిట చిల్లర మాటలు మాట్లాడే నికృష్టుడు రేవంత్ రెడ్డి. పట్టణాలలోనే కాదు, పల్లెలలో జరిగే ఫంక్షన్లలో కూడా చెవులు కొరుక్కుంటున్నారు. అట్లా ఒకల చెవులో ఒకరు గుసగుస పెట్టుడును కిట్టి పార్టీ అంటారట. అట్లనే చేస్తున్నాడట సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి ఓ సలహా ఇచ్చిండు. ఆయన కుటుంబ సభ్యులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కాన్వాయ్లో తిరగడం, సెటిల్మెంట్లు చేయడం, బెదిరించి చందాలు గుంజుకోవడం ఇది ఒకటే కాదు. ముఖ్యమంత్రి గారి కుటుంబం మీరు, మీవాడు ఒక మానసిక రుగ్మతతో బాధపడతా ఉన్నాడు. ఎప్పుడు బట్టలు చింపుకొని రోడ్ల మీద పిచ్చోడ్లాగా పరిగెడతారని మేము కూడా కంగారు పడతా ఉన్నాం. చూపెట్టండి డాక్టర్లకి, వాటాల సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు పిచ్చోడైపోయి బట్టలు చింపుకొని రోడ్ల మీద పరిగెత్తేలాగా ఉన్నాడు. మరి ఆ దరిద్రం రాష్ట్ర ప్రజలు చూడకముందే దయచేసి ఒక మానసిక ఆసుపత్రికి తీసుకొని పోయి చూపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ ముచ్చటేందో మనకు తెలియదు కానీ ఇంకేమన్నాడో ఇనుండ్రి. రోజులు ట్యాపింగు, కొన్ని రోజులు కాళేశ్వరం, కొన్ని రోజులు ఫార్ములా, ఇంకొన్ని రోజులు డ్రగ్స్, మన్ను మశానం వాడి బొంద తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట, ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట, ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడినాడా? ఇన్నారా? దాని పేరు దీని పేరు చెప్పి కాలం వెళ్ళ తీసుడు తప్ప జనానికి ఒక్కటంటే ఒక్కటి పనికొచ్చే మాట మాట్లాడలేదు సీఎం గారు అని అంటున్నాడు. ఇక ఈ ప్రెస్ మీట్ నడిమిట్లా ఓ విలేకరి 6 గ్యారెంటీల సంగతి ఏంది అని అడిగితే, 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, పక్కా అవుతున్నాయి, 100% అవుతున్నాయి. ఏంటి 6 గ్యారెంటీలు? ఒకటి, ఫస్ట్ గ్యారెంటీ అనుముల సోదరుల కోసం భూదందాలు గ్యారెంటీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. 4th సిటీ ఏఐ సిటీ హైదరాబాద్ చుట్టూ 1000 ఎకరాల్లో RRR పేరిట తొందరలో బయట పెడతాం, సర్వే నెంబర్లతో సహా బయట పెడతాం, మీరు చూడండి. రెండో గ్యారెంటీ బాబు గారి కోసం బనకచెర్ల ప్రాజెక్టు గ్యారెంటీ. మూడవది రాహుల్ గాంధీ కోసం నెల
బస్తాలు మూటలు నోట్ల కట్టలు గ్యారంటీ. 4వది బావమరిది గారి కోసం అమృత్ కాంట్రాక్ట్ 1137 కోట్లు ఇప్పుడు మళ్ళీ సింగరేణిలో కొత్తది ఇచ్చాడంట, ఇంకోటి ఇచ్చాడంట, అది కూడా రేపు ఎల్లుండి బయట పెడతాం. 5వది గ్యారంటీ ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు, ప్రతిపక్షాల గొంతు నొక్కడాలు, నిర్బంధాలు, అణచివేతలు. 6వ గ్యారంటీ నెలకొకసారి ఢిల్లీ గ్యారంటీ, నెలకు ఒక్కసారి కాకపోతే 4 సార్లు ఢిల్లీ గ్యారంటీ, అక్కడ పోయి చీకట్లో మోడీ కాళ్ళు పట్టుకోవడం గ్యారంటీ. ఇది తప్ప నువ్వు ఈ 6 గ్యారంటీలు తప్ప నువ్వు అసలు చెప్పిన 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయని నేను అడుగుతా ఉన్నా. అగో ఆ 6 గ్యారెంటీలు తప్పకుండా అమలు అవుతున్నాయి అట. అట్లనే తుంగతుర్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి జగదీష్ రెడ్డి గురించి మాట్లాడిండు కదా, అగో దాని మీద కూడా సువ్వ కాల్చి సురుకులు పెట్టినంత పనిచేసిండు. ఇంకా మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని నిన్న కాక మొన్న 3 ఫీట్లు ఉన్నాడు అంటున్నాడు. ఈయన పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు తిప్పి కొడితే నువ్వు 3 ఫీట్లు లేవు, నువ్వే పెద్ద పోటుగాడు లాగా ఆయన 3 ఫీట్లు ఈయన డైలాగులు. అరే మనది మనం మర్చిపోతే ఎట్లా? కొద్దిగా ఎత్తు కుర్చీలో కూర్చోగానే అంత టెంపర్ వస్తుందా? కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు కూడా. ఎత్తు షూస్ వేసుకొని ఎత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోతావా? అమితాబ్ బచ్చన్ అయిపోతావా? ఈ ఎత్తుల పంచాయతీ ఏందో మనకు తెలియదు కానీ నడిమిట్లకు పాపం అమితాబ్ బచ్చన్ తీసుకురావాల్సి వస్తున్నది. ఇక ఆఖరి పంచ్ మనదే అయితే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పంచాదులు సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న అనుమానాల మీద మాట్లాడిండు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, దమ్ముంటే మగాడివైతే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడివైతే రా బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్య పనులు, గలీజ్ పనులు, మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు. ఎట్లున్నది కేటీఆర్ ప్రెసిడెంట్ సర్కార్ మీద సీఎం రేవంత్ రెడ్డి మీద పంచుల వర్షం కురిపించినట్టే ఉన్నది కదా, కుండపోత వాన గురిసి గెలివిచ్చినట్టే ఉన్నది కదా. మరి దీని మీద సీఎం రేవంత్ రెడ్డి ఎంత రియాక్ట్ అవుతాడో, తాను ఇంకెంత మాటలకు పదును పెడతాడో, బూతులతోని ఎంత బూజు దులుపుతాడో చూడాలి అని అంటున్నారు ఖమ్మం జిల్లా పబ్లిక్.